చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే మీ సోమిరెడ్డి కొడుకు యమకుట్టుడు కొట్టి కంపెనీల మీదనే దర్శనం చేస్తున్నారు కాబట్టి సోమిరెడ్డి కొడుకు మీద విచారణ జరిపించి ఎవరు పడలే జరిగింది వాస్తవాలు కాదనేటువంటి దానికి నెల్లూరు ఎస్పీకి ఒక ఫోన్ చేస్తే ఏమయ్యా వాళ్ళ మీద దాడి జరిగిందా, దేనికి దాడి జరిగింది, సిద్ధాంతపరంగా దాడి చేశారా లేకపోతే మీకు పనులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదని దాడి చేశారని అడిగితే వాళ్ళు వెంటనే విచారణ కనుక్కొని చెప్తారు మీకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో అనేటువంటిది అర్థమవుతుంది. ఆ విధంగా కాకుండా ఈరోజు అంతకుముందు పామాయిల్ కంపెనీస్ ఉన్నాయి. పామాయిల్ కంపెనీస్ లో ఇది అంతకుముందు ఉన్నటువంటి రసీదులు బయట వెహికల్స్ కి 300 రూపాయలు వసూలు చేసేవాడు. ఇవన్నీ 2019, 2024లో ఉన్నటువంటి రసీదు. ఇప్పుడు కొత్త రసీదులు సృష్టించారు పాపం, కొత్త పద్ధతి ఇది. కేపీ ఎడిబుల్ ఆయిల్ ఓనర్స్ అని 800 రూపాయలు. మామూలుగా మనము సినిమాకు పోయినప్పుడు సినిమా టికెట్ మీద పాత రోజుల్లో ఉండేది నెట్ ఇంత, అది ప్రొడ్యూసర్కి బాధ్యత, ట్యాక్స్ ఇది ప్రభుత్వానికి వస్తుందని. అట్లా ఈ 800 నెట్ సోమిరెడ్డి ఆఫీసుకు పోతుందంట. ఇది ఆ 300 మాత్రం అసోసియేషన్ లో ఉంటుందంట. కాబట్టి ఈ 800 రూపాయలకి సపరేట్ గా రసీదులు ప్రింట్ చేయించి అక్కడికి పంపించాడు. అదేవిధంగా 3 ట్యాంకర్లు ఇతర రాష్ట్రాలకు పోతే 1 ట్యాంకర్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తారు. డిఓ పద్ధతి ఆనవాయి. దానికి సంబంధించి మీరు ఏమీ ఇవ్వబడి ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి ట్యాంకర్ కి నాకు 4000 రూపాయలు ఇస్తే చాలని చెప్పి ఇదిగో 4000 రూపాయల రసీదు. ఈ 4000 రూపాయలు సోమిరెడ్డి ఆఫీస్కి. ఎప్పుడైనా ఇటువంటి రసీదులు పెట్టి ఈ విధంగా 4000 రూపాయల ట్యాంకర్ కి 800 రూపాయలు మామూలుగా అక్కడికి వచ్చినటువంటి అసోసియేషన్ ఖర్చులకు 300 తీసుకుంటే ఆ 300కి అదనంగా మరొక 800 రూపాయలు. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇటువంటివి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయా? జరిగితే వెళితే అక్కడ ఉన్నటువంటి యజమానులు ఇది కరెక్ట్ కాదు, మీరు చేసేది అన్యాయం అని చెప్పి తిరగబడితే నేను వచ్చేదాకా ఆగండి, నేను అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వచ్చినమైనే దాని సంగతి ఎంతో తేలుస్తానని చెప్పి ఈరోజు 300 రూపాయలు తీసుకోవాల్సినటువంటి దగ్గర 800 రూపాయలు అదనంగా ఇవన్నీ కూడా మీకు ఇస్తాను. అదేవిధంగా 3 ట్యాంకర్లకు 1 ట్యాంకర్ ఇస్తే ఆ ట్యాంకర్ కూడా మాకు అవసరం లేదు, సరాసరిన మాకు ప్రతి ట్యాంకర్ కి 4000 ఇవ్వాలని చెప్పి 4000 రూపాయలకు ఒక రసీదు. ఇవి కంపెనీల మీద దౌర్జన్యాలు, బలవంతంగా వసూళ్లు, ఇవన్నీ కూడా చూస్తే నేను అడుగుతున్నా వీటి మీద కూడా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అయితే దౌర్జన్యాల మీద నేను ఏమన్నాను విచారణ అయ్యా, ఇది పామాయిల్ అసోసియేషన్ కి సంబంధించి అసోసియేషన్ లో అదనపు వసూళ్లు, దాని మీద ఒక విచారణ చేపి మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎంత నీచానికి దిగజారిపోయారో ప్రజలు అసహించుకుంటారా ఏమనుకుంటారా అనేటువంటిది కూడా లేకుండా ఈరోజు నేను చెప్పా.